హాయ్, అందరికీ నమస్తే. ఈరోజు 23/12/2024 ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్ మీకు ఇంపార్టెంట్వి చదివి వినిపిస్తాను. ఫస్ట్ది, తగ్గేదేలే ముదురుతున్న తొక్కిసలాట వివాదం. పుష్ప 2 ప్రీమియర్ షో రోజు సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట వ్యవహారం రోజు రోజుకి ముదురుతుంది. ఆ సినిమాలోని తగ్గేదేలే అన్న డైలాగ్ తరహాలో ఇరు వర్గాల మధ్య మాటల మంటలు రాజుకుంటున్నాయి. ఆ రోజు జరిగిన ఘటనల క్రమాన్ని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వివరించడం, దానిని ఖండిస్తూ సినీ నటుడు అల్లు అర్జున్ విలేకరుల సమావేశం నిర్వహించడం తాజా వివాదానికి కారణమైంది. ఓ మహిళ చనిపోయింది, థియేటర్ నుంచి వెళ్ళిపోవాలి అంటూ పోలీసులు తనకు చెప్పలేదని అర్జున్ చెప్పడం వివాదాస్పదమైంది. దాంతో పోలీసులు ఆదివారం స్పందించారు. ఆ రోజు జరిగిన ఘటనల తాలూకు వీడియోలని విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు. అల్లు అర్జున్ని థియేటర్ నుంచి ఏసీపీ, డీసీపీ బయటకు తీసుకువస్తున్న వీడియోని విడుదల చేశారు. అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయండి, హైకోర్టులో నేడు పిటిషన్ని వేయమన్న పోలీసులు. కేసు విచారణ దశలో మీడియా సమావేశం పెట్టడం సీరియస్. ఏ పోలీసు అధికారి తనతో మాట్లాడలేదన్న అల్లు అర్జున్ వ్యాఖ్యలపైన పూర్తి ఆధారాల సేకరణ. చూసాం మనం కూడా నిన్న 22 సండే రోజు మొత్తం ఆధారాలతో క్లియర్గా పెట్టారు. ఇది అంటే అల్లు అర్జున్ తాలూకు వాళ్ళు లాయర్ గారు ఎవరో తెలియదు, ఆయన నిరంజన్ అని విన్నాను. ఆయన ఏం సలహాలు ఇస్తున్నారో ఏమో అర్థం కావట్లేదు. అంటే పోలీసు వారు ఇవన్నీ బయట పెడతారు పెట్టరా అనుకొని ఆయనంతకు ఆయన ఏమన్నా సలహాలు ఇస్తున్నారు, ఇలా మాట్లాడండి ఇలా మాట్లాడండి అని. ఎందుకంటే అల్లు అర్జున్ గారు, అల్లు అరవింద్ గారు మీడియా ముందు మాట్లాడుతూ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడు మనం చూసాం కదా, అది. కానీ అవి చాలా బాధాకరం అబ్బ. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో తన మాటలతో చెప్తుంటే తల్లి చనిపోయేటప్పుడు కూడా బిడ్డన కొడుకు చేతును పట్టుకొని ఉంది అని. కానీ ఆయన చెప్పడంతో నాకు నిజంగా హృదయం బాధతో నిండిపోయింది. ఎందుకంటే అల్లు అర్జున్ గారు మీ సినిమాకు వచ్చిందండి, ఆమె మీ సినిమాకు వచ్చింది, ఆమె మీ కనీసం బాధ్యతగా ఆయన చెప్తుంటే నాకు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అంటే ఏది కూడా క్లారిటీగా తెలుసుకొని నేను మాట్లాడలేను. అందుకోసమే అంత సీఎం గారి ఏకంగా అసెంబ్లీలో అలా చెబుతుంటే రేవతి గురించి సినిమాకి వచ్చి ఇలా చనిపోయారు, బిడ్డ చేయి పట్టుకొని చనిపోయింది అంత. కానీ పోలీసులు వచ్చి మీకు చెబితే కూడా నేను సినిమా చూసేంతవరకు ఇక్కడనే ఉంటాను అని పోలీసులు ఆమె చనిపోయిన పిల్లాడు ఇలా అయిందని చెబితే కూడా మీరు లేవలేదంటే నిజంగా కాదు సార్. అది మీరు విలేకరుల సమావేశంలో కానీ పెట్టింది కూడా ఆ సింపతి అనేది కనిపించట్లా. ఇప్పుడు ఈ మాటలు రేవంత్ రెడ్డి గారు చెబుతుంటేనే ఆ థియేటర్లో జరిగిన సంఘటన మా గుండెలు బరువెక్కిపోయాయి. అంటే కళ్ళల్లో తెలియకుండానే అసలుకి నేను, ఎందుకంటే ఒక మనిషి చనిపోయారండి, పిల్లోడు అక్కడ చనిపోయాడు. ఎవరి కోసం వచ్చారు? సరే అది కాకుండా ఏదైనా పని మీద వచ్చి మీరు ప్రదర్శనలో ఆమె ఎక్కడో రోడ్డు మీద ఉండి చనిపోయిందంటే అది వేరు. మీ సినిమాకు వచ్చి ఆమె చనిపోయారంటే మానవత్వం కూడా లేకుండా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఆమెను చూడటానికి ఇంతవరకు హాస్పిటల్కి ఎవరు రాలేదు అని అల్లు అరవింద్ గారు చెప్తున్నారు. సార్ అది నాకైతే సిల్లిగా అనిపించిందండి. హాస్పిటల్కి ఒకటి ఏదైనా జరిగితే చూడడానికి ఎవరు పోతని ఎవరు చెప్పరు సార్. అది సాక్షుల్ని ఏదో బలోపేతం చేస్తానని నేను ఈ మాటలు టీవీలో వింటున్నాను, సెల్లో యూట్యూబ్లో చూస్తున్నాను. కానీ అది కాదు సార్.
అది మనకు ఆ మనసులో ఉండాలి సార్. అది మన మూలాన ఇలా చనిపోయింది, పిల్లాడు హాస్పిటల్‌లో ఉన్నాడు అనేది ఆ మానవత్వం అనేది మనకు ఉండాలి సార్ మెయిన్. మీ ప్రెస్ మీట్‌లో గాని అవి ఎక్కడ కనిపియట్లే. ఓకే. తర్వాత చాలా బాధేసింది నాకు అసలకి. ఈ తెలిసిన 11, 14 రోజులు అవుతుంది. చనిపోయింది అనేది అంటే కానీ పబ్లిక్‌లో కూడా చాలా మార్పొచ్చింది. రేవతమ్మ గారు ఆమె చనిపోవడం మూలంగా ఈ జరుగుతున్న సమాజంలో ఈ మాటల ద్వారా హీరోయిజం అంటే ఇలానే పెట్టి ఉంచాలి, మనం అతిగా ఇక్కడ వెళ్ళకూడదు, ప్రీమెచ్యూర్ అని అతిగా మించి ఎక్కడికి వెళ్ళకూడదు, తల్లిదండ్రులు వాళ్ళని మించింది హీరోలు లేరని మనకు అర్థమైపోయింది వాళ్ళు చెప్పడం ద్వారా. నేర్చుకోవాలండి. ఏం నేర్చుకుంటున్నాం? అది ఏం సినిమాలో 'పుష్ప' అంటే పోలీసుల్ని ఇన్సల్ట్ అలాగా చూపించారని నిన్న పోలీస్ ఆఫీసర్ గారు ఆయన చెప్పడం అసలుకి చాలా బాధ అనిపిస్తుంది. సోషల్ మెసేజ్ అనేది సినిమాలు ఏదైనా ఉంటే మనం దాన్ని ఎంకరేజ్ చేయాలి సార్. ఈరోజన్న మనకు డబ్బులు వస్తాయి, మనం ఇలా తీస్తే అది ఏదనంటే పనికి మాలిన సినిమాలు ఎన్ని తీసినా ఎంతమంది దాన్ని ఏం చెప్పినా సరే మంచి చెడే. దాని నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం? పలానా సినిమా సబ్జెక్ట్ ఉన్న సినిమా దాంట్లో అన్నీ కలిపి ఇలా తీశారు అన్న మాట ఏదైనా వస్తే అది మనం చూడదగ్గ సినిమా అని అంటే ఇప్పటికీ నేను 'పుష్ప 2' సినిమానే చూడలే. రేవతమ్మ గారు అక్కడ చనిపోయిన తర్వాత అసలుకి నాకు అనిపించింది, మిగతా వాళ్ళందరూ కూడా అంటున్నారు ఏం సినిమా అది, దానికోసం చనిపోయారు. అలాంటి సినిమాలు ఏం సినిమాలు? అసలుకి సీఎం గారిని నిజంగా మెచ్చుకోవాలబ్బా. ఆయన ఫస్ట్ నుంచి ఆయన మీద ఈ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ మిగతా వాడిని కానీ వీళ్ళు సోషల్ మీడియాలో ఇట్లా అసభ్యకరంగా పెట్టడం ఇవి కానీ ఆయన ఫస్ట్ నుంచి కూడా క్లియర్గా అల్లు అర్జున్ని జైల్లో వేసి అల్లు అర్జున్ గారు చిరంజీవి గారిని ఎప్పుడన్నా కొంతమంది చిరంజీవి అని పిలుస్తారు కానీ అల్లు అర్జున్ గారు పెద్ద ఆయన కూడా అదే కానీ మర్యాద ఇచ్చడంలో ఇంకా నిజంగా మీకన్నా చిన్న వాళ్ళని ఏదన్నా ఉన్నప్పుడు అలా పిలవండి సార్. ఆ వ్యక్తి విషయం తెలుసుకొని ఆయన కరెక్ట్గా అలా పిలవదగ్గ మనిషి అంటే అల్లు అర్జున్ అని పేరు మామూలుగా పెట్టి పిలవండి. అల్లు అర్జున్ గారు ఇంత విషయం జరుగుతుంటే కూడా మానవత్వం లేని మనుషుల్ని అంత మనం అలా పిలుస్తుంటే నాకు మర్యాద కూడా నచ్చట్ల. ఉండాలి సార్. వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళిందంటే మనం వెళ్ళి ఎలా ఉన్నా సరే లేదు నేను వెళ్ళిపోతానని చెప్పి అల్లు అర్జున్ గారు మీరు రేవంత్ రెడ్డి గారి బాధ కూడా అదే. ఇంత జరుగుతున్న 11 రోజులైనా మీరు హాస్పిటల్ వెళ్ళకుండా మానవత్వం అనేది చూపించట్లేదు. ఏంటిది ఇది? ఆమె ఏదో ఎక్కడో ఏ విషయంలో చనిపోతే అది వేరు. మీ సినిమాకు వచ్చి మీ మూలంగా ఏదో విధంగా కారణమైన మీరు ఆమెను 11-12 రోజులైనా ఇప్పటికీ హాస్పిటల్కి వెళ్ళకపోతే ఎలా? ఇంట్లోనే ఉన్నాను ఏంటది? మీరు పెద్ద ఆఫీసర్ని అక్కడ సార్ మేము ఇలా చూడాలి అది దాన్ని మీరు ట్వీట్ పెట్టండి, బాధపడండి. రేవంత్ రెడ్డి గారు అంత చెప్తే కూడా అసెంబ్లీలో మీరు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడతారు. పెట్టి లేదు ఇది కాదు నా మీద అబండాలు వేస్తున్నారు ఏదది? ఆయన క్లారిటీకి అందుకోసమే పోలీస్ ఆఫీసర్స్ మొత్తం ఆధారాలతో సహా అక్కడ మీడియా వాళ్ళు తీసింది కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరెవరు వాళ్ళు తీసిన వీడియోస్ కూడా గ్యాదరింగ్ చేసి ఆధారాలతో సహా ప్రూఫ్స్ మొత్తం క్లియర్గా పెట్టారు. ఇప్పుడు ఏం చెప్తారు మీరు? అంటే ఇది ఫస్ట్ నుంచి ఏమనుకున్నారంటే అల్లు అర్జున్ గారు వాళ్ళ లాయరు ఇది ఇంత దూరం వస్తుందా రాదా, వీళ్ళతో ఆధారాలే లేవు అన్నట్లు ఈ కన్నింగ్తో ఆయన లాయర్ గారు వీళ్ళకి ఏదో చెప్తున్నారు. అది జస్ట్ వీళ్ళు చదివేస్తున్నారు అంతే. ఆ ప్రెస్ మీట్లో మనకు అర్థమైపోయింది. లేదు మా వల్ల కాదు, ఇది ఎవరి వల్ల కాదంట, ఇది ఎవరు దీనికి కారణం కాదు, అది అనుకోకుండా జరిగింది. ఏంటి సార్ ఇది? పోలీసులు ఆధారాలతో సహా క్లియర్గా పెట్టడంతో పాటు ఇప్పుడు ఏడ పెట్టుకుంటారు దాన్ని రెచ్చగొట్టి ఇంత దూరం తీసుకొచ్చింది. ఆ అమ్మాయి
రేవతమ్మ గారు చనిపోయినప్పుడు ఆ పిల్లని హాస్పిటల్లో ఉన్నప్పుడు మీరు వెళ్ళి ఉంటే దహన సంస్కారాల కాడ నుంచి ఫస్ట్ రోజే మీరు వెళ్ళి ఉంటే సార్ మీ మీద అల్లు అర్జున్ గారు అల్లు అరవింద్ గారు మీ మీద మిమ్మల్ని గుండెలో పెట్టుకునేవాళ్ళు. మీరేమనుకున్నారంటే ఖర్చులకి ఏదో మరి ఏ విషయంతో ఎందుకు భయపడతారు? కనీసం మానవత్వం విలువలు కూడా లేకుండా పోయినాయి సార్. హీరోయిజం అని అంటే ఇంతవరకు అందరూ అనుకునే హీరోయిజం రేవంత్ రెడ్డి గారు చెప్పడంతో ఉన్నంత అసలు హీరోల మీద వాల్యూస్ లేకుండా పోయింది. ఒక హీరో అంటే ఏదన్నా జరిగితే ఇంతవరకు మనం ఎప్పుడు చూసేవాళ్ళమే. అరే థియేటర్లో ఇలా చనిపోయినట్టే సరే ఇంత ఆర్థిక సాయమో ఏదో టకటక చేసేవాళ్ళు ఎంబడే. వీళ్ళేంది ఏంది అని అంటే 2-3 రోజులకి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మామూలుగా వీడియో పెట్టి ఆ వీడియోలో ఏం చెప్తారు ఆయన, మా యూనిట్ తాలూకు నుంచి ఒక 25 లక్షలు అలా ఇవ్వాలనుకుంటే ఏంటిది? మీరు వెళ్ళి చూడకపోగా యూనిట్ అంతా కలుపుకొని చేసింది మీరే. ఈ యూనిట్ ఆయన ఏమనుకున్నానంటే ఇది మామూలుగా అందరూ చేసినట్లు అలా కలిపేస్తే అయిపోద్ది, ఏదైపోతే దీన్ని ఇంత సీరియస్గా తీసుకోకూడదని. కానీ ఒక మరణం సార్. ఇప్పటికీ చిన్నపిల్లవాడు మీరు అన్న తర్వాత సీఎం అంటే మీరు స్టేజ్ మీద సక్సెస్ మీట్లో సీఎం ఎవరు అని ఆ మాట కూడా తెలియకపోవడం కూడా చాలా నేను అదే రోజు నైటు మా అబ్బాయిని అడిగాను, 4th క్లాస్, అంటే మన సీఎం ఎవరు అంటే రేవంత్ రెడ్డి అని ఎమ్మడే చెప్పారు. ప్రధానమంత్రి ఎవరంటే నరేంద్ర మోదీ. అదే పిల్లోడు చెప్పాడు ఈయనకి. ఏంటి అది మరి ఇంత దారుణమా? ఒక సీఎం మీరు ఏ శాఖకు సంబంధించిన చిన్న కింద వాళ్ళు అంటే తెలివి కొన్ని మనకు తెలియవు. అలాంటిది మన రాష్ట్ర సీఎంని నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు? మీలాంటి వాళ్ళు ఏ రాష్ట్రంలో ఉన్న సీఎంలో కూడా ఎందుకంటే తిరుగుతూ ఉంటారుగా, ముంబై ఇవన్నీ తిరిగారుగా. మన రాష్ట్రంలో ఉండి నువ్వు తెలంగాణలో ఉండి ఏదో ఆంధ్రప్రదేశ్లో అటు ఇటు తెలంగాణలో ఉండి ఇది అనుభవిస్తూ నువ్వు ఆయన పేరు మర్చిపోవడం అది ఇంకా ఆయన మర్చిపోయారు, దాన్ని వేరే విషయం. పాపం రేవతి గారి మరణానికి మీరు ప్రత్యక్షంగానో పరోక్షంగానో కారణమై ఉండి ఇన్ని రోజులు వెళ్ళకోకుండా హాస్పిటల్కి మీ వాళ్ళు ఎవరు ఉంటారా? హాస్పిటల్లో ప్రతిరోజు వెళ్ళి ఏంటో కారణం కనుక్కొని ఇంత అసలుకి దేశం మొత్తం చూస్తుంది మీడియా అంతా. మీరు ప్రతిరోజు వెళ్ళినా పర్వాలేదు సార్, ఎందుకంటే మీకు షూటింగ్స్ కూడా లేవు, అయిపోయింది. ఏంటి ఎక్కడెక్కడ ఎంత వస్తున్నాయి ఇన్ని కోట్లు ఈ పనికి మాలిన వాళ్ళు కొన్ని యూట్యూబ్ ఛానల్ వాళ్ళు దీని గురించి ఇక్కడ వేయకుండా 1000 కోట్లు వచ్చింది, 1200 కోట్లు వచ్చింది, 600 కోట్లు వచ్చింది. ఫస్ట్ డే కానుంచి ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ఈ సినిమా గురించి ఏమన్నా దాంట్లో ఏముందని మీరు ఆ సినిమా గురించి మీరు ఇట్లా చెప్తున్నారని ఆయన చెప్పిన మాటలు ఏమన్నా సరిహద్దుల్లో ఏమన్నా కాపలా కాశారా? అక్కడ చనిపోయారా? ఏమన్నా కాపలా కాశారు ఏదో అబ్బా అసలుకి సార్ మాకంత నాలెడ్జ్ లేదు. కానీ మీరు చెప్పిన ప్రతి మాటని అసలుకి మీరు ఫస్ట్ రోజు అల్లు అర్జున్ గారు ఆ రాహుల్ ఏదో మన ముంబైలో ఎక్కడో మీరు ప్రెస్ పెట్టుకున్నప్పుడు ఆయన అడుగుతుంటే మీరు చెప్పిన సమాధానాలకి నా ఒళ్ళు జలగరించిపోయింది సార్. ఏం చెప్పారు సార్, నిజంగా గ్రేట్. మీరు ప్రతి దాని మీద కూడా అవగాహన ఉండి అసెంబ్లీలో అరగంట సేపు క్లియర్గా అంత వివరించడం కూడా నిజంగా నన్ను అసలుకి ఆ సింపతి మీరు చెప్తున్న ఆ తల్లి కొడుకు ఇట్లా చేతులు పెట్టాను అనేది మాకు కళ్ళల్లో ఎంబడే నీళ్ళు వచ్చేసాయి. అల్లు అర్జున్ ఇంటిపై ముట్టడించిన ఓయూ జేఏసీ, పూల కుండీల ధ్వంసం, జేఏసీ నేతల అరెస్టు, దాడిని ఖండిస్తున్న సీఎం. అంతే, ఏదైనా సరే చూడండి మళ్ళీ సీఎం గారు అంటే ఇది మంచి పద్ధతి కాదు. కానీ ఇప్పుడు వ్యక్తుల్లో కూడా ఇలాంటి ఇంత సంఘటనలు జరిగితే కూడా వీళ్ళు ఇలా ఉన్నారే అని కొంతమంది ఆక్రోశానికి గురవుతుంటారు. వాళ్ళ ఆవేదన అవి మనం ఎవరిని కూడా కట్టలేము.
ఎందుకంటే ఆమె చనిపోయింది. మీరు స్పందన లేదు, హాస్పిటళ్ళలోకి వెళ్ళట్లేదు, ఏం చేయట్లేదు. అది కాకుండా మీ మొహంలో సింపతి అంటే మనం యాక్టింగ్ చేయట్లేదు సార్. మీ మొఖాలలోనే తెలిసిపోతుంటుంది. గుండె బరువెక్కిన హృదయం ఉండాలి. మనం ఒక ప్రాణం అంటే మీరు ఒకరోజు జైలుకి వెళ్తేనే మిగతా మీ ఫ్యామిలీ అంతా తల్లడిల్లిందే. ఫ్యామిలీ కదా సార్. ఎలా సార్ మీ సినిమాకి వచ్చే ఆమె చనిపోయారు. ఆ మాత్రం కృతజ్ఞత కూడా లేకుండా సీఎం గారు అసెంబ్లీలో చెప్పిన తర్వాత ఇమ్మడే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మీరు చెప్పిన మాటలేంది, అది ఎవరి వల్ల కాదు, అన్ఫార్చునేట్గా అయ్యింది. నిజంగా ఈ సంఘటన దేశం మొత్తము కళ్ళు తెరిచింది అనుకోవాలి. అభిమానాన్ని ఇంతవరకే చూడాలి, హీరోని ఇంతవరకే చూడాలి, ఏ దాని మీద కూడా మనం పెంచుకోండి. ఏంది హీరోలు అంటే మన డబ్బులే. మన కోసం కొంతమంది ప్రజాసేవ చేస్తుంటారు కదా, వాళ్ళు చిరంజీవి గారు లాంటి వాళ్ళు, వీళ్ళు అప్పుడప్పుడన్నా చేస్తుంటారు కదా. ఇట్లాంటి హీరోలను మనం ఇట్లా ఎంకరేజ్ చేసామనుకో, వీళ్ళు రెచ్చిపోవడంతో పాటు మనల్ని కూడా ఏం సినిమాలవి, పుష్ప 2 ఏంటిది, ఏం సినిమాలు. అందుకోసం జనాలకి మంచి నచ్చదు. ఇట్లాంటి పనికిమాలిన సినిమాలు ఏర్పడిన ఉంటేనే అవే నచ్చుతాయి. కష్టపడతారబ్బా, మంచిలో కష్టపడండి. ఏదన్నా ఎక్కడన్నా ఒక్క సీను అలా జరిగితే పర్వాలా, సినిమా మొత్తం అదే దరిద్రాలు ఉంటాయి. 2 సినిమాల్లో స్మగ్లింగ్ అంటే నాకు ఈ సినిమా చాలా ఇష్టం అంట. కొంతమంది వ్యాపారవేత్తలు కూడా అంటారు, ఈ సినిమా 2-3 సార్లు చూసాము. బిజినెస్ మ్యాన్లు, ఆయన ఎవరు బోడిగుండ అయిన ఉంటాడు, నేను 2-3 సార్లు చూశానని చెప్తాడు ఆయన. నేను చెప్తున్నాను కదా, పుష్ప ఫస్ట్ చూసినప్పుడే నాకు నచ్చలే. ఏంది ఇది ఇట్లా దేనిలాగానే. అసలుకి అవార్డులు ఎలా ఇస్తారు సార్? జాతీయ అవార్డు రంగు పూసేసుకొని నేను కూడా అట్లానే ఉంటా, నాకు ఇవ్వండి అవార్డు తీసుకొచ్చి. జాతీయ అవార్డు ఎలా ఇస్తారు సార్? ఇది ఇట్లాంటి సినిమాలకి కంటెంట్ చూడాలి. RRRలో మన దేశం కోసం చేస్తున్న అవి కానీ, వాళ్ళ శరీరం కానీ, వాళ్ళు కష్టపడిన విధానం కానీ, ఒక సూర్య గారికి ఆయన సినిమా గురించి చెప్పారు. అలా ఇవ్వకుండా ఒక అవార్డులకి న్యాయం చేయండి సార్ ప్లీజ్. మీరు దాన్ని ఒక ఆర్టిస్ట్గానే చూడండి, కానీ ఆర్టిస్ట్లో పలానది అతను పనికి మాలిన పని చేస్తూ, అతను నటించి ఎంత విశ్వరూపం చూపించి నటించిన పనికి మాలిన సీన్లు చేస్తూ ఏదన్నా ఉన్నా అట్లాంటి దానిలోకి ఇవ్వకండి సార్. వాల్యూస్ పోతాయి. ఇప్పటికే సగం వాల్యూ ఆయనకి ఇచ్చారన్న దాంతో మూటగట్టేసుకున్నారు. పుష్ప 2కి, పుష్ప 1కి, పుష్పకి ఇచ్చారు. ఈ సినిమాను ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఎందులో ఉసుళ్ళంట ఏందో కష్టపడితే ఆ సినిమాను, ఇట్లాంటి దరిద్రమైన సినిమాలు మనం ఎంకరేజ్ చేస్తున్నాం కాబట్టి వీళ్ళు ఇలా తీస్తూ మన మీద మనకే పంచులేస్తూ అన్ని శాఖల వారిని ఎత్తిపోయడం, ఇట్లాంటి దుమ్మెత్తిపోయడం. నేను ఒక పోలీస్ అధికారి చాలా బాగా మాట్లాడారు. అంటే ప్రతిదాన్ని కూడా మనం అలా కించపరచడం కాదు. ఎక్కడన్నా ఉంటే ఏలెత్తి చూపించడం, కానీ వాళ్ళని ఎర్రిపప్పలను చేసి సినిమా మొత్తం ఎర్రిపప్పలను చేస్తే అదేంటి? నాకు పుష్ప 2 కూడా నచ్చలే. చూడండి, ఈ మనం అభిమానులము కరెక్ట్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఏది ఎక్కడ ఉంచాలో అమ్మ తల్లిదండ్రుల తర్వాతనే ఎవరైనా, మనం పాలిస్తున్న వాళ్ళు ఎవరైనా మన చేతుల్లో మంచి చేసే వాళ్ళకి మనం ఓటేయడం, డబ్బులు తీసుకొని కాదు, మాకొద్దు, మంచి చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మనం ఓటేద్దాం. అంత కలిసికట్టుగా చేసుకోవాలి. మనము పని చేయడానికి మనం ఎంత చేస్తే అలాంటి వ్యక్తులు వస్తుంటారు. వాళ్ళని ఇప్పుడు జేసీ నారాయణ, ఆయన పెద్ద వాళ్ళు ఉంటారు, వాళ్ళు వస్తే వాళ్ళకి ఓట్లు వేయరు. మీరు ఈ రాజకీయాలు కూడా మనకు అర్థమయ్యే సావు.
ఏంటంటే మంచి సైడు ఎవరైనా మంచి చేద్దామని వస్తే వాళ్ళకేయరు. చూడండి, మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే మంచిని ఎక్కడ ఉన్నా సరే, అంటే మనకు తెలియని వాళ్ళు వేరే వాళ్ళు బయట నుంచి రారు కదా. వాళ్ళ గురించి అన్ని విషయాలు మనకు తెలిసిన రే పలానా మనిషి పలకను మనకి వేస్తాడు, డబ్బులు తీసుకుంటాం. ఇంక మళ్ళీ దీంట్లో కూడా లేనోళ్ళు ఉన్నోళ్ళు మళ్ళీ ఒకటి ఇదొకటి అక్కడ వాళ్ళు డబ్బులు పెట్టిన తర్వాత ఆ స్వార్థమే ఆలోచిస్తారు. తర్వాత నిర్లక్ష్యానికి సాక్ష్యాలు ఇవిగో. అల్లు అర్జున్ని థియేటర్కి రానివ్వద్దని ఆదేశిస్తూ సిఐ లేఖ, అయినా పట్టించుకొని యాజమాన్యం, మహిళ చనిపోయిందని స్పందించని అర్జున్. అయిపోయింది అర్జున్. డీసీపీ వచ్చిన తర్వాత బయటకు వచ్చారు. సంధ్యా థియేటర్ ఘటనపై ప్రజెంటేషన్ ఇచ్చిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, మేనేజర్ మమ్మల్ని అల్లు అర్జున్ వద్దకు వెళ్ళనివ్వలేదు, అతి కష్టం మీద వారిని నెట్టుకుంటూ వెళ్ళాం, సినిమా చూశాకే అల్లు అర్జున్ వెళ్తానన్నారు ఏసీపీ, రేవతిని కాపాడేందుకు ప్రయత్నించాం, ఆమె మృతితో 15 రోజులుగా మనశ్శాంతి లేదు సిఐ, పౌరుల భద్రతే మాకు ముఖ్యం డీజీపీ జితేందర్. నిజంగా గ్రేట్ అప్ప. ఎంత వాళ్ళు ఆ థియేటర్ నుంచి ఆమెకి కొన్ని ఏదో అంటాం కదా, చాలా సపర్యలు చేశారు వాళ్ళు. అసలు వాళ్ళు చూస్తుంటే నిజంగా పోలీస్ శాఖకి అసలు క్యాన్సర్. వాళ్ళకి కరెక్ట్గా క్రమశిక్షణ మనమన్నా నిర్లక్ష్యం చేస్తాం అక్కడ ఉన్న పబ్లిక్ని. వాళ్ళు చేసినది అక్కడ లాఠీలు పట్టుకొని ఆ పబ్లిక్ని ఆపలేని స్థితిలో ఉన్నారు. అయినా వాళ్ళు చాలా జాగ్రత్తనే పడ్డారు వీలైనంత వరకు. అతను బయటికి వెళ్ళేంత వరకు కూడా అతను అల్లు అర్జున్ గారు చేసిన తప్పు కారణమే ఇది క్లియర్గా తెలిసిపోతుంది. అంటే వీళ్ళు కొన్ని గోప్యంగా ఉంచారు కాబట్టి వీళ్ళు ఏం చేశారు, వీళ్ళ దగ్గర సాక్ష్యాలు లేవు అనుకొని అల్లు అర్జున్ గారు అలా చెప్పేశారు. అది వాళ్ళ లాయర్ గారు ఇచ్చిన మిస్టేక్ అంతే. ఇంకా చాలా బాధ వేసిందమ్మా, మెయిన్ ఇదే. తర్వాత రైతు భరోసా ఎగవేతపై ఎదిరించండి ఏమండి, పంట పెట్టుబడి కోసం సర్కార్ను పట్టండి, అన్నదాతలకు కేటీఆర్ బహిరంగ లేఖ, కృష్ణా జిల్లాలో వాటా కోసం సీఎం రేవంత్ నోరు విప్పట్లేదని ఫైరు. ఓకే. తర్వాత మెడికల్ పీజీ ప్రవేశాల ఆలస్యం, హైకోర్టు తీర్పుపై సుప్రీంని ఆశ్రయించిన రాష్ట్ర సర్కార్. నెక్స్ట్ సాఫ్ట్వేర్పై తగ్గిన క్రేజ్, సివిల్స్పై మోజు, తెలుగు రాష్ట్రాల్లో అభ్యర్థుల సంఖ్య పెరుగుదల. సాఫ్ట్వేర్పై తగ్గిన క్రేజ్ అంట, సివిల్స్పై మోజు చూపిస్తున్నారంట. తెలుగు రాష్ట్రాల్లో అభ్యర్థుల సంఖ్య పెరుగుదల, ఏటా 40,000 మంది వరకు పరీక్షల హాజరు, మొత్తం పోస్టుల్లో 10% తెలుగువారి సొంతం. నెక్స్ట్ హెడ్లైన్, నేటి నుంచి ట్రాన్స్జెండర్లు ట్రాఫిక్ విధుల్లోకి. ట్రాన్స్జెండర్లు అంటే దేశంలో ఎక్కడ లేని విధంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించాం, బాధ్యతగా పనిచేస్తే మరిన్ని అవకాశాలు ఉంటాయి, ఈ ప్రయోగం ఫలిస్తే వివిధ రాష్ట్రాలు ఇదే బాటలో. సివి ఆనంద్. రాష్ట్ర పోలీసు శాఖ చాలా బాగా చేస్తుంది. లంచం మింగిన అధికారి, నోట్లు కక్కించిన లోకాయుక్త. కర్ణాటకలోని కొప్పల జిల్లాలో ఘటన, ఎన్జిఓకు అనుమతి కోసం 2,000 లంచం అడిగిన డిప్యూటీ రిజిస్టర్, రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న అధికారులు. ఓకే. ఇంకొక హెడ్లైన్, చెస్లో దేవాంశ్ ప్రపంచ రికార్డు, 175 క్లిష్టమైన పజిల్స్ను 11.59 నిమిషాల్లో పూర్తి చేసిన ఏపీ సీఎం చంద్రబాబు మనవడు దేవాంశ.
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి సర్టిఫికేట్, గర్విస్తున్న లిటిల్ గ్రాండ్ మాస్టర్ చంద్రబాబు. ఓకే, ఆనందనీయం. కువైత్తో భారత్కు చారిత్రక సంబంధాలు. 1961 వరకు భారత కరెన్సీ చలామణి. వివిధ రంగాల్లో 10 లక్షల మంది భారతీయులు. కువైత్లో ప్రధాని నరేంద్ర మోదీ ఇంటర్వ్యూ. మోదీకి ఆ దేశ అత్యున్నత పురస్కారం. ఓకే, నెక్స్ట్ 1 వైడ్ లైన్. 1.5 డిగ్రీల ముప్పు. భూమి సగటు ఉష్ణోగ్రతల అంతకు మించి పెరగకూడదని 2015లో ప్యారిస్లో ఒప్పందం. భూతాప నియంత్రణలో విఫలం. 2023లోనే దాటేశాం. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ప్రకృతి వైపరీత్యాలు. ఓకే, వజ్రధూళితో భూతాపానికి చెక్. ఏటా 50 లక్షల టన్నుల వజ్రాల పొడి స్టాటో ఆవరణలోకి విడుదల చేయాలి. జర్మనీ వాతావరణ శాస్త్రజ్ఞుల ప్రతిపాదన. ఓకే, ఇంకో హెడ్లైన్. ప్యాకేజ్డ్ విషయం. ప్యాకేజ్డ్ ఆహారంలో చిన్నారులకి ఉభయకాయం, మధుమేహం ముప్పు. మెదడు మీద దుష్ప్రభావం. అస్తమా, ఎలర్జీ వంటి రుగ్మతలు కూడా. ఫ్లేవర్డ్ మిల్క్ సెలర్స్లోను చక్కెర పరిమితికి మించి చక్కెర తింటున్న చిన్నారులు. ఓకే, చక్కెర కూడా వ్యసనమే. చిన్నారుల చక్కెరను ఎక్కువగా తినడం ఆ వ్యసనమే. కొకైన్తో పోలిస్తే చక్కెర 8 రెట్లు అధికంగా వ్యసనంగా మారుతుంది. నో యాడెడ్ నో షుగర్ అనే దాంట్లో వాస్తవం కొంతవరకే ఉంటుంది. ఎలా తినాలంటే పిల్లలకు పోషకాహారాలన్నీ అందించాలి. ప్యాకేజ్డ్ ఆహారాన్ని వీలైనంత వరకు దూరం పెట్టాలి. దీనివల్ల చిన్నారుల్లో రోగ నిరోధక శక్తి పెరిగి మెదడు అభివృద్ధి, శారీరక పెరుగుదల సవ్యంగా ఉంటుంది. సమతుల పోషకాహారాలతో దీర్ఘకాలిక అనారోగ్యాల, రుగ్మతల వ్యాధులకు నివారించవచ్చు. ఓకే, రైట్. ఈరోజు హెడ్లైను ఇక్కడ మళ్ళీ రేవతి మృతికి హీరోనే కారణం. పోలీసులు షాక్ అవ్వాలకి అసలుకి ఈరోజు హెడ్లైన్లో వాళ్ళకి హ్యాండ్సప్ చెప్పాలి. అల్లు అర్జున్ విషయంలో ఆయనను గారు అనడం కూడా నాకు నచ్చట్లేదు. ఎందుకంటే ఒక మర్యాద అనేది మనం ఎవరికి ఇస్తాం? మంచి పనులు చేసే వాళ్ళకి మనం మర్యాద ఇవ్వాలి. మంచి పనులు చేయని వారికి పేరు పెట్టి పిలవండి, ఏం అవసరం లేదు. మనం మనసును చంపుకునేందుకు పిలవడం అంతే కదా. మంచి పనులు చేసాని వాళ్ళని గారు అని సంబోధించండి. ఎవరిని పడితే వాళ్ళని గారు. నేను చాలాసార్లు చూశాను, చిరంజీవి గారిని అన్నాడు చిరంజీవి ఇదే. అట్లాంటి వాళ్ళని పిలవరు. కానీ ఈ విషయంలో మాత్రం ఇండస్ట్రీలో చాలామంది అంటుంటారు, సినీ పరిశ్రమ ఈ రేవతి గారి విషయం జరిగినప్పుడు వాళ్ళ ఆ పిల్లోడిని హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి చూడలేదని. కానీ ఇది జరిగింది ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే, ఇది జరిగితే ఎవరికి ఆ బాధ్యతలు వారే వెళ్ళాలి. ఇంత జరిగిన తర్వాత అల్లు అరవింద్ గారు వీరు కాకుండా మిగతా వాళ్ళు ఎవరన్నా వెళ్తే దాన్ని వీళ్ళు ఎలా చూస్తారంటే, మామూలుగా ఈయన వెళ్ళాడు ఎందుకు, పేరు ఆయనకు వస్తుందేమో, ఏదో ఇట్లా ఉంటాయి పంచాయతీ. రేవంత్ రెడ్డి గారు అన్నారు ఎవరు అంటే, వీళ్ళు ఎక్కడ వచ్చిందంటే వాళ్ళని ఏమనేవాళ్ళు కూడా కాదు. అల్లు అర్జున్ ఒక్కరోజు జైల్లో ఉండేసరికి మరుసటి రోజు అసలు ఆయన 4 గంటలు 5 గంటలు కూడా ఉన్నాడో తెలియదు. కానీ మరుసటి రోజు హీరోలు వీళ్ళంతా వెళ్ళి కలిసి రేవంత్ రెడ్డి గారు భలే కడిగేశారు అసెంబ్లీలో. నాకు చాలా ఆయన ఈ అల్లు అర్జున్ విషయంలో మెచ్చుకోదగ్గ, పబ్లిక్ని ఇంత ఎంకరేజ్ అంటే మామూలుగా
స్పృహలో కళ్ళు మూసుకుపోయిన వాళ్ళని కూడా తెరిపించారు. కళ్ళు మూసుకుపోయిన వాళ్ళను కూడా తెరిపించారు ఆయన మాటలు. ప్రతి దాంట్లో కూడా పర్ఫెక్ట్‌గా మనకు క్లియర్‌గా వివరించి అంత చెప్పిన తర్వాత కూడా వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి అంటే వీళ్ళతో నా సాక్ష్యాలు లేవనుకొని ఆ! లేవనుకొని ఇదన్నీ చేశారు. పోలీసులు రిలీజ్ చేసిన తర్వాత ఏడ మూసుకోవాలో ఆడ మూసుకొని అసలు బయటకి కూడా రారు. ఎందుకు వాళ్ళని బ్లేమ్ చేయడం? హ్యాండ్స్ అప్ సార్ రేవంత్ రెడ్డి గారు. మీరు పబ్లిక్‌ని కళ్ళు తెరిపించారు ఈ విషయంలో. హీరోని ఎంతవరకు ఎలా చూడాలనో, అమ్మా నాన్నని ఎలా చూసుకోవాలనో మాకు ఈ జరిగిన రేవతి గారు అసలుకి మీరెక్కడున్నా మీ ఆత్మ ప్రశాంతంగా ఉండాలి. అంటే శాంతించాలని నాకు అనడం తెలీదు. సారీ, క్షమించండి. ఏదైనా నేను తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి. అంటే ఏ వ్యక్తిని గురించో అని కాదు. మనం మంచి చేసిన వాళ్ళని తల మీద పెట్టుకుందాం. చెడు చేసిన వాళ్ళని ఎదిరించి ఖండిద్దాం. అంతేగాని చెడు చేసిన వాళ్ళని భుజాలను ఎత్తుకొని మంచి చేసిన వాళ్ళని ఎత్తుకోం. ఇదొక దరిద్రం. మంచి చేసే వాళ్ళని ఎప్పుడైనా మెచ్చుకోండి, భుజం తట్టండి. మనం చేయని పని వాళ్ళు చేస్తున్నారా అని ఎంకరేజ్ చేయండి. మనకు మంచి పనులు చేత కాకపోతే మూసుకొని కూర్చుందాం. అంతేగాని చెడ్డ పని చేసే వాళ్ళేమడి పోయి మనంగా. అందుకోసమే ఒక సామెత ఉంటుంది కదా, మనం మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు చేయకూడదు. అది చేసుకున్నాం. ఇప్పటి నుంచి మనం మంచి పనులు చేసే వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం. ఇట్లాంటి చెడ్డ సినిమాలు కానీ ఏదైనా సరే చెడ్డ సినిమాల దగ్గర కానుంచి మన ప్రజాస్వామ్యంలో ఎవరైనా చెడు చేస్తుంటే ఖండిద్దాం. ఇది అంతేగాని పనికి మళ్ళీ సినిమాలు తీసి 2,000 కోట్లు వస్తాయి, 1,500 కోట్లు వస్తాయి. ఈ రికార్డు ఏంది ఇది? బాహుబలితో పోటీ చేస్తున్నారు. ఆ దృశ్యాల్ని రాజమౌళి గారు ఎంత సుందరంగా ఎంత కష్టపడి ఉంటారో. 3RRలో కానీ, బాహుబలిలో కానీ, బాహుబలి 2లో కానీ అంతా అసలుకి కళ్ళకు కట్టినట్లు అలా చూపిస్తుంటే అలాంటి సినిమాలతో ఇలాంటి పనికిమాలిన సినిమాలు మీరు పెడతారా? కలెక్షన్లు ఎందుకు రావండి? పనికిమాలిన సినిమాలు తీస్తే అంత జనం ఇంకా నాశనం అయిపోతారు ఇట్లాంటి పనికిమాలిన సినిమాలు చూసి. అందుకోసం ఇట్లాంటి పనికిమాలిన సినిమాలు చూడొద్దండి, దయచేసి సహకరించొద్దండి. మంచిని ఎంకరేజ్ చేయండి. మంచి సినిమాలు ఎవరైనా చేస్తే చూడండి. మంచి పనులు ఎవరైనా చేస్తే ఎంకరేజ్ చేయండి. మంచి పనులు ఎవరు చేసిన మంచి సినిమాలు, మంచి పనులు ఎవరు ఏ మంచి పని చేసినా ఎంకరేజ్ చేయండి, మెచ్చుకోండి. శభాష్, మేము చేయలేని పని నువ్వు చేసావని మెచ్చుకోండి. ఓకేనా? మరి ఈ వీడియో చాలా లెంత్ వచ్చింది. ఎందుకంటే నా ఆవేదన అలా అయిపోయింది. ఎందుకంటే ఈ విషయం తెలిసి 15 రోజుల కాడ నుంచి గుండె బరువెక్కిపోతున్నా. విషయమే మైండ్లో ఉండిపోయింది. ఫోన్ తీస్తే చాలు యూట్యూబ్లో మొత్తం ఇదే అల్లు అర్జున్ గురించే. ఇదేని ఎప్పుడైనా సరే ఖండించాల్సిందే. ఏ శాఖను కూడా దుమ్మెత్తిపోస్తే మనం సేఫ్గా ఉండటానికి అనేక శాఖని బదలం చేసే వాళ్ళని ఎప్పుడు మనం ఊరుకోకూడదు. దాన్ని కోఆపరేట్ ఎప్పుడు చేయొద్దండి. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే చెడు చెడే, మంచి మంచి. దీన్ని మనం ఫాలో అవుదాం అంతే. చెడును కూడా ఏదో బురద పూసి తెలుసుకొని మాట్లాడండి. మళ్ళీ దీనికి మొన్న ఇంతకుముందు వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు మొన్న ఆయన అసలుకి ఇది ఈ సినిమాకి సంబంధమే లేదు, ఫ్యాన్సు ఆయన ఫోటోలను ఎక్కడెక్కడ పెట్టి ఏం పీకలేరు, ఏదేదో అసలుకి పవన్ కళ్యాణ్ గారి జోలికి వెళ్ళిన వారంతా ఆయన ఏం చెయ్యకపోయినా ప్రకృతి వాళ్ళ నాశనానికి కారణమవుతుంది. ఎవరు చేసుకున్నది వాళ్ళే అనుభవిస్తారు. మనం తప్పు పనులు చేస్తే చూడకుండా ఉంటాడా దేవుడు? ప్రకృతి ఎప్పుడైనా సరే నువ్వు ఏమిస్తే అదే ఇస్తుంది. అంతేకాని
నావి ఇప్పుడు నడుస్తుంది నాది. నేను ఏం చేసినా 10 సంవత్సరాలు ఆయన దేశానికి ఉండవలసిన నాయకుడు ఆయన. అలాంటి పవన్ కళ్యాణ్ గారు మన ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉండడం అసలుకి గ్రేట్. అసలుకి ఆంధ్ర రాష్ట్రానికి ఆయన దొరకడం గ్రేట్ అసలుకి. అలాంటి నాయకులు మనకు మళ్ళీ పుట్టారో అంటే ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ అలాంటి వాళ్ళు ఎందుకంటే మోడీ గారి లాంటి వాళ్ళు, కొంతమంది చాలామంది పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు తమ జీవితాలని త్యాగం చేసి పబ్లిక్లోకి వస్తారు. మనం ఏదైనా మంచి పనికి వెళ్ళాలంటే ఎవరైనా రోడ్డు మీద పడిపోయి ఉంటారు, అరే నా పని అక్కడ ఏదో మిస్ అవుతుందని వాళ్ళు, మనమే అలా అనుకుంటాము. అంత సేవ చేయాలని ఫ్యామిలీని దూరం పెట్టి ప్రజల కోసమే ప్రతిరోజు పోతుంటే అలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయకుండా ఎలా ఉంటుంటాం? అలా చేయకుండా మీరు 10 సంవత్సరాలు మీ బంధువేని ఆర్టిస్టులు, చిన్న చిన్న ఆర్టిస్టులు తెలియని వాళ్ళు, అసలు తెలిసిన వాళ్ళు ఎంతమంది పోయి వాళ్ళకేం సంబంధం సార్? ఈ విషయంలో మాత్రం అంటే మీకు వ్యక్తిగతంగా ఏమైనా ఉండొచ్చులే, కానీ పవన్ కళ్యాణ్ గారు అలాంటి మనుషులకి ఏదైనా జరిగితే మిగతా ఎవరికి చేసినా అది మేమంతగా తీసుకుని, కానీ అలాంటి నాయకుడు 10 సంవత్సరాల నుండి తన జీవితంలో ఒక పార్టీ పెట్టి ఆయన ఎవ్వరి జోలికి కూడా వెళ్ళాడు. తప్పుంటేనే ఖండిస్తాడు ఆయన వరకు. అలాంటి వాళ్ళకి ఆయనకి ఎవరైనా అన్యాయం చేసిన ప్రకృతి చూసుకుంటుందే తప్ప ఆయన ఎప్పుడు దేవుడే. చెప్పాను మీకు కాదండి అల్లు అర్జున్ గారు, ఆర్మీ మీకు కాదు, ఆయనకున్న భక్తులు ఆర్మీ. అలాంటి మనిషి ఏ చిన్న సహాయం కావాలన్న టక్కున డబ్బులు తీయడానికి ఎవ్వడికి మనసు ఒప్పదు. అలాంటి మనిషి విచ్చలవిడిగా చేసేస్తున్నాడు తన జీవితాన్ని, కష్టాన్ని. సినిమాలు చేసి వేరే వాళ్ళు అయితే ఇప్పటికో 4-5 సినిమాలు చేసేసి అటనే ఉండి జనమేందని చెప్పి ఆ సినిమాలు కూడా కంప్లీట్ చేస్తారు గెలిచిన తర్వాత కూడా. ఆయన మొన్న జరిగిన వర్షాలు బాగా ఆంధ్రాలో పడ్డాయి కదా, అప్పుడు లేరని ఏది పవన్ కళ్యాణ్ గారు తన వృత్తి ధర్మంలో పాపం ఏదో షూటింగ్కి వెళ్ళారో దేనికోసమో అది తెలియదు, కానీ నాకు అంతగా తెలియని దాని గురించి మనం మాట్లాడాలి. కానీ ఆయన అప్పుడు 2-3 రోజులు దుమ్మెత్తి పోశారు. నిజమే, ఏదైనా కరెక్ట్ సమయానికి ఎవరైనా మనుషులు లేకపోతే మనకు కూడా బాధగా ఉంటుంది. కానీ అలాంటి వ్యక్తులు తప్పు చేశారని మనం ఎప్పుడు అనుకోకూడదు. పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ఆయన ఎప్పుడు తప్పు చేయరు. ఆయన కష్టాన్ని ప్రజలకి అసలుకి దానాదత్తం చేస్తున్నాడు. అలాంటి మంచి మనుషులు పుట్టడం మనకు చాలా కష్టం, ఉండడం అదృష్టం. ఎందుకంటే మంచి గురించి చెప్పడానికి మనకు రోమాలు లిక్కపడుస్తాయి. ఇప్పుడు అల్లు అర్జున్ గారి విషయంలో రేవంత్ రెడ్డి గారు చెప్పినప్పుడు ఆయన నాకు అంత హీరోల కంటే హీరో అనిపించారు. ఆయన క్లియర్గా ఫస్ట్ రోజు అరెస్ట్ చేసిన కాడ నుంచి ఆయన ప్రెస్ మీట్లో ముంబైలో కానీ అక్కడ వాళ్ళకి చెప్తున్న విధానంలో కానీ అక్కడి నుంచి ఆయన అంత క్లారిటీగా ఉన్నారు. ఎందుకంటే హోంమంత్రి కూడా ఆయనే కదా, ఆయనకు అన్ని విషయాలు తెలిసి క్లియర్గా చెప్పడంతో మీరు తప్పు చేసి తప్పించుకోవాలని ఎవరైనా సార్, మీరు ఏదో ఒక యాక్సిడెంట్ వల్ల ఎవరు చనిపోలేదు అనుకోండి, సపోజ్ యాక్సిడెంట్ చేసి చనిపోకుండా దానికి సంతాపం మీరు ఏదైనా సరే దాన్ని క్లియర్ చేసుకోవాలి. అంతేగాని మీ వల్ల తప్పు జరిగి ఎప్పుడైనా సరిదిద్దుకోవాలనుకుంటే ఊరుకోదు. మన ప్రజాస్వామ్యంలో, మన సంఘంలో ఎవరు ఊరుకోరు. ఏదో ఒక దగ్గర లేవనెత్తింది, అది ఇట్లా పెను వచ్చింది. మీరు ఆ రేవతి గారు చనిపోయినప్పుడే, ఆ పిల్లోడు హాస్పిటల్ ఉన్నప్పుడే మీరు మీ మంచి మనసు అనేది మీకు లేదనుకోండి, అది మనం చెప్పలేము. ఎందుకంటే మీ సినిమాకి వచ్చి మీరు వెళ్ళకపోయేసరికి అదే కదా చెప్తున్నాను. మిగతా వాళ్ళు ఎలా వెళ్తారు? మీ సినిమాకి వచ్చి మీరు లాభాల్లోనే ఉండే సినిమా ఫ్లాప్ అవ్వలే, మీకు వచ్చిన లాభాలను ఫ్లాప్ అయిన దీనికి సంబంధం పెట్టకూడదు. కానీ
ఆమె చనిపోయి హాస్పిటల్‌లో ఉన్నని పోలీసులు అక్కడ చెప్తుంటే అల్లు అర్జున్ గారికి మేము చెప్పామండి. ఆయన కూడా మేము సినిమా చూసిన తర్వాత ఆ మాట చెప్తున్న ఈ 2, 3 రోజుల్లో అస్సలకి రగిలిపోయింది గుండె. అల్లు అర్జున్ గారు మీరు అప్పుడే థియేటర్ నుంచి చెంబడే వచ్చి ఆమె ఎక్కడుంది అని హాస్పిటల్‌కి ఎళ్ళింటే కానీ మీకు మనసు లేని వాళ్ళకి అవన్నీ తెలియవులేండి. ఇంత జరుగుతున్నా కూడా మొన్న రేవంత్ రెడ్డి గారు అక్కడ చెప్తున్న అసెంబ్లీలో చెప్పిన తర్వాత మీరు ఎమ్మడే ప్రెస్ మీట్ పెట్టి అది ఏదో ఇంపార్టెంటు నేను తప్పు చేయలేనని వీళ్ళతోనే ఆధారం లేవా అనుకొని మీరు రెచ్చిపోయారే. కానీ చెప్పిందే చెప్తున్నాను కానీ ఆ బాధ నాలో పోవట్లా. మంచి ఆయన అంత క్లియర్‌గా మా ప్రజాస్వామ్యం మీద మా మీద ఇంత దుమ్మెత్తి పోస్తున్నారు. మేము ఇంత మంచి చేస్తుంటే కూడా పోలీస్ శాఖ వారు, రాజకీయం వారు వాళ్ళ హాస్పిటల్‌లో చేరిన కాడ నుంచి మన ప్రభుత్వం చూసుకుంటుంది. అది మీరు ఎప్పుడైనా సరే ఇట్లాంటివి జరగడం అందరికీ కళ్ళు తెరిపించినాయని అంటే ఏదైనా జరిగినప్పుడు మన వాళ్ళు కానీ తన వాళ్ళు కానీ ఎవరైతే కారణం అవుతారో వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు యాక్సిడెంట్ మీరు ఎక్కడో చేస్తారు కొంతమంది. రీసెంట్ కూడా ఒక ఆమె ఇక్కడ యాక్సిడెంట్ చేసింది వాచ్మెన్ వాళ్ళకి. ఆమె ఏంది ఫస్ట్ మీకు 50,000 ఇస్తాము అది ఇది అని చెప్పింది. మీకు నేను చికెన్ కటింగ్ వీడియోలో కూడా చూపించాను. 50,000 ఇస్తానన్నది. అదంతా అయిపోయింది. ఇతను పాపం ఈమె వెళ్ళలేదు అప్పుడు. అక్కడ కేసు దాకా మనోడు వెళ్ళాడు. అక్కడ 50,000 ఇస్తానని తర్వాత నేను 10,000 ఇస్తాను. మనోడు క్యూర్ అయ్యాడు వచ్చేసిండు. అతనికి ఒక 30,000 దాకా ఖర్చు అయ్యింది. ఈమె మొన్న వెళ్ళి మళ్ళీ కేసు ఉంది ఇట్లా అని పోలీస్ శాఖ వారు పిలిస్తే వెళ్ళి నేను 10,000 ఇస్తా, నేను అంతకన్నా ఎక్కువ ఇయ్యను. లేనామె కూడా కాదు, డబ్బులున్న ఆమెనే. ఉన్నవాళ్ళే ఇలా. ఎప్పుడైనా సరే మీరు మీ వల్ల నష్టం జరిగినప్పుడు ఒక కుటుంబానికి మీరు ఖచ్చితంగా బాధ్యత వహించాల్సిందే. అంతేకాని మేము చెయ్యం అది ఇది. ఇప్పుడు చాలామంది కూడా అప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళని నిలబెట్టండి, అప్పుడప్పుడే వసూలు చేసుకోండి. మీ వాళ్ళు కానీ హాస్పిటల్కి వెళ్ళామని ఉంటారు కదా, మిగతా వాళ్ళు ఏం చేస్తుంటారు అక్కడక్కడనే వసూలు చేసుకోండి ఇంటికి తీసుకెళ్ళి. మీరు ఇప్పుడు ఈ కేసు అంటే ఎవరు అనుకోకుండా ఎవరు చేయరు, కావాలని ఎవ్వరు చేయరు. కానీ దానికి ప్రాయశ్చిత్తం పశ్చాత్తాపం అనేది చేసిన వాడు బాగానే ఉంటే, బాగలేకపోయినా వాడి చేతు చల్లగా ఉండి డబ్బులున్నవాడైతే ఆ బాధిత కుటుంబానికి ఖచ్చితంగా మీరు సాయం నిలవాల్సిందే. అంతేగాని ఆ టైంలో బాగుండి వాళ్ళు పెట్టుకుంటారులే, వాళ్ళు చూసుకుంటారులే. ఎప్పుడైనా మీ తోటి బంధువులు కానీ ఎవరు కానీ నేను చాలా సమయంలో కూడా చూశాను. ఎవరైనా భర్త చనిపోతే భార్య ఎలా బతుకుతుందని అక్కడక్కడనే పెట్టి ఆస్తిపాస్తులు రాయించేస్తారు. ఒకరోజు పెట్టి అయినా సరే రాయించేస్తారు. అదే శవాన్ని కూడా తీసుకెళ్ళారు. నేను చాలాసార్లు చూశాను. ఎందుకంటే మన ప్రజాస్వామ్యం ఏంటంటే తర్వాత వాళ్ళు చాలా సఫర్ అవుతారు. ఆ దెబ్బ తగిలిన తర్వాత కొన్ని రోజులకి వాళ్ళు కూడా ఇంకా మా కష్టం మీదనే ఉండాల్సి వస్తుందని వాళ్ళు కూడా ఫీల్ అయిపోయి వెళ్ళిపోతారు. చల్లబడిపోతుంది. ఏ విషయం కూడా వేడిగా ఉన్నప్పుడే మనం టీ ఎలా తాగుతామా, వేడిగా ఉన్నప్పుడే. చల్లగా అయితే మనం తాగలుగుతామా? ఏ విషయం కూడా అంతే. వేడిలో ఉన్నప్పుడే మనం దాని గురించి పట్టించుకోవాలి. సంఘటనలైన దానికి కూలిస్తేనే. ఇప్పుడు మీరు పని చేసిన వాడికి ఎమ్మడే డబ్బులు ఇస్తే మీరు మరుసటి రోజు ఇచ్చినా సరే వాడు తిట్టుకోవాల్సింది తిట్టుకుంటాడు. ఎందుకంటే వాడి అవసరాలు ఎన్ని ఉన్నాయో మీరు ఎమ్మడే ఇచ్చేయండి. ఎంత ఉన్నా సరే మీరు ఏ విషయంలో అయినా పెట్టుకొని అయితే మీరు ఏం చేస్తారు? నాకు వద్దని అతను చెప్తే నేను వారానికి తీసుకుంటాను, అది తర్వాత వేరే విషయం. కానీ పని చేసినప్పుడు అతనికి ప్రతిఫలం ఎమ్మడే ఇస్తే మిమ్మల్ని గౌరవిస్తాడు. లేదనుకో మత రోజు అంటే ఈయన వీడు వేసుగాడు ఈరోజు చేసిన పనికి ఇవ్వలేదని వాడు మళ్ళీ బయట వేరే వాళ్ళని అడుక్కొని పనికి ఎందుకు వస్తారు వాళ్ళు? అందుకోసమే ఎప్పుడైనా సరే మన వల్ల ఎవరైనా పని చేసినా, మన వల్ల ఏదన్నా జరిగినా, మంచి జరిగినా చెడు జరిగిన ఏదైనా సరే స్పందించాల్సిన టైంలో ఎమ్మడే స్పందించండి. పశ్చాత్తాపం చెందాల్సిన దగ్గర ఖచ్చితంగా చెందండి. అది మంచిది. మంచి చెడు.
ఓకేనా? మంచికైనా చెడుకైనా సరే ఏదైనా సరే మన వల్ల తప్పు జరిగిందంటే ఖచ్చితంగా దానికి పశ్చాత్తాపపడండి, ప్రాయశ్చిత్తం చెల్లించాల్సిందే. అంతేగాని ఎప్పుడైనా సరే ఇలాంటి వాళ్ళు ఏదైనా మాట జారడం, ఆ దానికి కారణమైన వాళ్ళు తప్పించుకోవడం ఇట్లాంటివి చేస్తే పబ్లిక్ చూస్తూ ఊరుకోరు. ఓకేనా? ఓకే. అంటే మీ కొన్ని దగ్గరలో తెలియకుండా వెళ్ళిపోతాయి, కానీ ప్రజాస్వామ్యంలో మీరు ఖచ్చితంగా మూల్యం చెల్లించాల్సిందే. మీ భగవంతుడు చూసుకుంటాడు. అంటే ప్రజాస్వామ్యంలో ఏదైనా సరే మీ వాళ్ళు కానీ ఎవరు కానీ చూసిన వారు కానీ దీన్ని ఎప్పుడు ఖండిస్తూనే ఉండండి. ఎందుకంటే చెడు చేసేవాళ్ళు వాళ్ళు ఇలా ఎక్కువైపోయారు, రెచ్చిపోతూ ఉన్నారు. మనం ఏం చేస్తాం చెప్పు? ఇలా వాళ్ళు రెచ్చిపోవడం వలన మనకి ఘటనలు తెలుస్తున్నాయి కదా, కనువిప్పు కలుగుతుంది కదా. ఏదైనా సరే మీకు తెలిసినా తెలియకపోయినా ఏదైనా ప్రమాదంలో ఎవరన్నా ఉన్నా మన వంతు ఏది అక్కడ చేయాల్సింది ఖచ్చితంగా చేసినప్పుడే మన జన్మకు వాల్యూ. మానవత్వం అందరం యూజ్ చేయాల్సిందే, ఎందుకంటే ఆ ఘటనలు జరిగినప్పుడు. ఓకేనా? ఓకే. చాలా ఫీల్తో పెట్టాను ఈ వీడియో. ఎందుకంటే అసలు 10 రోజుల నుంచి పేపర్లో ఖచ్చితంగా అల్లు అర్జున్ది దాని గురించి వస్తుంది. నాకు చదవాలని ఈ 2-3 రోజుల నుంచి కూడా నాకు ఆ మనస్తాపానికి గురైపోయా. ఈరోజు ఇంకా ఖచ్చితంగా చదవాలి. ఏదైనా సరే మంచి అయినా చెడైనా నేను ఇప్పటి నుంచి ప్రతిరోజు కూడా ఈ వీడియోలు ఖచ్చితంగా పెడుతుంటాను. ఎందుకంటే ప్రతిరోజు చాలామంది మన వీడియోస్ చూసే వాళ్ళకి మన ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏమేమి మంచి ఏంటి చెడు ఏంటి ప్రతిరోజు కూడా వివరిస్తూ ఉంటాను. ఓకేనా? నా వల్ల అయ్యేంతవరకు మంచి చేయాలని, చెడు జోలికి అయితే వెళ్ళను, మంచి చేయాలని ప్రయత్నిస్తుంటా నా వల్ల వీలైనంత వరకు. ఓకేనా? జై హింద్.